నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లగేజ్ క్యాబిన్లోని ఫోన్లు పేలడంతోనే భారీగా ప్రాణ నష్టం. కర్నూలు బస్సు ప్రమాదంపై ఫోరెన్సిక్ నిపుణుల ప్రాథమిక విశ్లేషణ. కాసుల కక్కుర్తి, అడుగడుగునా నిబంధనలు బేఖాతరు. వి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం తీరుతోనే పెను ప్రమాదం. డిఎన్ఏ పరీక్షల నిర్ధారణకు 48 గంటలకు పైనే సమయం. నివేదికలు వచ్చాకే కుటుంబాలకు మృతదేహాల అప్పగింత. కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో అప్రమత్తమైన రవాణా శాఖ. హైదరాబాద్లో విస్తృత తనిఖీలు, నిబంధనలు పాటించిన ట్రావెల్స్ బస్సు సీజ్. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు కుదేలు. కొనుగోలు కేంద్రాల్లో కొట్టుకుపోయిన ధాన్యం. కర్నూలు ఘోర ప్రమాదంలో బస్సు లగేజీ క్యాబిన్లోని 100 మొబైల్ ఫోన్లే అగ్నికి ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు ఫోన్లలోని బ్యాటరీలు పేలడంతోనే మంటలు భారీగా వ్యాపించాయని ఘటనా స్థలిని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. దీన్ని లగేజీ క్యాబిన్ పైన ఉన్న బస్సు ముందు భాగంలోని వారు చనిపోయినట్లు పేర్కొన్నారు. కర్నూలు వద్ద అగ్ని ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు లగేజీ క్యాబిన్లో తరలిస్తున్న 100 మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. బస్సు బైక్ ని ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులోని పెట్రోల్ కారడం మొదలైంది. బైక్ బస్సు కింది భాగంలో ఇరుక్కుపోవడంతో దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో నిప్పురవ్వలు చెలరేగడం, దానికి పెట్రోల్ తోడవడంతో మంటలు ప్రారంభమయ్యాయి. ఇవి తొలుత లగేజీ క్యాబిన్ కు అంటుకున్నాయి. అందులోనే 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండడంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. ఆ మంటలు లగేజీ క్యాబిన్ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్మెంట్ కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్ కు సరిగ్గా పైన ఉండే సీట్లలో బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయిందని, దానివల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని ఘటనా స్థలిని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. లగేజీ క్యాబిన్లోని బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేరడం వల్లే భారీ శబ్దం వచ్చిందని, దీంతో డ్రైవర్ బస్సును నిలిపి అతని సీటు పక్కన ఉండే కిటికీ డోర్ నుంచి దిగి వెనక వైపునకు వెళ్లి చూసి అక్కడ్నుంచి పారిపోయాడని ఓ అధికారి తెలిపారు. అప్పటికే బస్సు దట్టమైన పొగ మంటల్లో చిక్కుకుందని, బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులు తప్పించుకునేందుకు యత్నించినా కుడివైపునున్న అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదని వివరించారు. బస్సు రెండో డ్రైవర్ వెనుక వైపు ఉండే అద్దాన్ని జాకీలతో బయటి నుంచి పగలగొట్టారని, ఆ సందులో నుంచి వెనక వైపు సీట్లు బెర్తుల్లో ఉన్నవారు ప్రమాదం నుంచి ఇలా తప్పించుకోగలిగారని, బస్సు ముందు భాగం అప్పటికే మంటల్లో చిక్కుకుపోవడం, తలుపులు మూసేసి ఉండడం, అత్యవసర ద్వారాలు పనిచేయకపోవడంతో వారు బయటపడే ఆస్కారం లేకుండా పోయిందన్నారు. బస్సు డ్రైవర్ కిందకు దిగినప్పుడే ముందు వైపు డోరు తెరిచేసి అందర్నీ అప్రమత్తం చేసుంటే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదని వివరించారు. ప్రయాణికుల వాహనాల్లో వారి వ్యక్తిగత లగేజీ తప్ప ఇతర సరుకులేవీ రవాణా చేయకూడదు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ప్రయాణికుల వాహనాల్ని సరకు రవాణా కోసం వాడిస్తున్నాయి. వాటిని లగేజీ క్యాబిన్లలో పెడుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాటికి మంటలు అంటుకోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోంది. కర్నూలు ఘటనలో కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి మొబైల్ ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా తేలింది. సాధారణంగా మొబైల్ ఫోన్ల పైభాగాన్ని ప్లాస్టిక్తో, బ్యాటరీలో లిథియంతో తయారు చేస్తారు. ప్లాస్టిక్ క్షణాల్లో అంటుకుంటుంది. లిథియం మంటల్లో చిక్కితే పేలిపోతుంది. అది తెలిసి కూడా ప్రయాణికుల వాహనాల్లో వీటిని రవాణా చేయడం ఇంత భారీ ప్రాణ నష్టానికి ప్రధాన కారణమైంది. కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో ఆర్టీఓ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, క్యాబ్లను ఆపి తనిఖీలు చేస్తున్నారు. బీమా, లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్లు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. ప్రత్యేకంగా ట్రావెల్స్ వాహనాలపై దృష్టి సారించారు. భద్రతా ప్రమాణాలు పరిశీలించి 2పై కేసులు నమోదు చేసి ఓ బస్సును స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులంతా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
బస్సుల వాహన తనిఖీలు చేయడం జరుగుతుంది. ఈ బండికి సంబంధించి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్స్పైర్ అయిపోయింది, పనిచేయడం లేదు. అసలు దీనికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా సరిగా పనిచేయడం లేదు అండ్ హ్యామర్స్ కూడా వీళ్ళు క్యారీ చేయలేదు. సో దాని గురించి మనం ఈ బండిని వైలేషన్ ఆఫ్ పర్మిట్ కండిషన్స్ కింద కేసు రాసి దీన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఇంటర్స్టేట్ పర్మిట్, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్, వెహికల్ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ చూస్తున్నాము, పొల్యూషన్ సర్టిఫికేట్, సెకండ్ డ్రైవర్ ఉన్నాడా లేదా, మన ఫైర్ ఎక్స్టింగ్విషర్ పనిచేస్తుందా లేదా, మన ఎమర్జెన్సీ ఎగ్జిట్ పని చేస్తుందా లేదా, ఓపెన్ అవుతుందా లేదా అని చూస్తాము. మార్నింగ్ నుంచి దగ్గర 15-20 బస్సులు, 15-16 బస్సుల వరకు మనం చెక్ చేయడం జరిగింది. వీటిలో ఈ బస్ మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది. బస్సుల తనిఖీలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, రవాణా శాఖ అధికారుల తనిఖీలపై మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? కర్నూలు బస్సు దుర్ఘటన తర్వాత తెలంగాణ రవాణా శాఖ అయితే అప్రమత్తమైంది. ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా జుల్పిస్తుంది. గ్రేటర్ వ్యాప్తంగా, ముఖ్యంగా గ్రేటర్ లో దాదాపు 600 పైచీలకు ప్రైవేట్ ట్రావెల్స్ నిత్యం వివిధ ప్రాంతాలకు వస్తుంటాయి, వెళ్తుంటాయి. ముంబై, బెంగళూరు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలకు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్తుంటాయి, వస్తుంటాయి. లక్షలాది మంది, వేలాది మంది ప్రయాణికులు నిత్యం వెళ్తుంటారు, వస్తుంటారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 1500 పైచీలకు ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు ఇందులో చాలా మట్టుకు నిబంధనలు పాటించట్లేదని, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరిగితే ప్రయాణికులు సురక్షితంగా బయటికి వచ్చేందుకు ఎటువంటి ఆనవాళ్లు లేవని రవాణా శాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ మీద తనిఖీలు చేస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా అయితే దాదాపు 6 మంది ఆర్టీఓ అధికారులను ఒక టీములుగా ఫామ్ చేసి, ఒక్కో టీం కి ఒక 4 నుంచి 5 సభ్యుల ఎంబీఐలను ఏర్పాటు చేసి అటు విజయవాడ హైవే, ఇటు బెంగళూరు హైవే మీద తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నటువంటి ట్రావెల్స్, అంటే అందులో సేఫ్టీ టూల్స్, ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి టూల్స్ ఉన్నాయా లేవా, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హ్యామర్, అద్దాలు పగలగొట్టేందుకు హ్యామర్లు అంటే చిన్న సుత్తి లాంటి పరికరాలు ఉన్నాయా లేవా, ఆ డోర్లు సరిగ్గా పడుతున్నాయా లేవా, అంటే క్యాబిన్ లో నిబంధనలకు విరుద్ధంగా సాధారణంగా ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లాల్సినటువంటి సరుకును తప్ప ఇంకా వేరే ఇతరత్ర వాటిని అనుమతించరు. అవి కాకుండా పేలుడు పదార్థాలు కానీ ఇంకా ఇతరత్ర పదార్థాలు కానీ క్యాబిన్ లో తీసుకెళ్తున్నారా, ఇటువంటి అంశాలనైతే రవాణా శాఖ అధికారులు అయితే తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా డ్రైవర్లకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఎలా ఉండాలి, ప్రయాణికులతో ఎట్లా వ్యవహరించాలనే అంశాల మీద కూడా వాళ్ళకు వివరిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి చేసినటువంటి తనిఖీల్లో దాదాపు 15కు పైగా ట్రావెల్స్ పై కేసులు నమోదు చేశారు. 30,000కు పైగా జరిమానా విధించినట్లు కూడా రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఇవన్నీ కూడా కేవలం ఈ రోజు మటుకు మాత్రమే కాదు, నిరంతరం నిత్యం కొనసాగుతూనే ఉంటాయి. ఇకపై ప్రైవేట్ ట్రావెల్స్ ను ఉపేక్షించేది లేదు. ఎక్కడ కూడా ఎటువంటి నిబంధనలకు విరుద్ధంగా తిరిగినా, వ్యవహరించిన, రోడ్డు ఎక్కినా కూడా అటువంటి బస్సుల మీద కేసులు నమోదు చేస్తాం. అవసరమైతే ఎటువంటి పర్మిట్లు లేని వాటి మీద అయితే ఖచ్చితంగా వాటిని సీజ్ చేస్తామని కూడా హైదరాబాద్ జేటీసీ రమేష్ చెప్పారు. ధన్యవాదాలు శ్రీపతి శ్రీనివాస్. ఇప్పుడు ప్రకటనలు. నిబంధనలు పాటించలేదు, జరిమానా వేసినా లెక్కే లేదు. మా దారి అడ్డదారే, ఏం చేస్తారో చేసుకోండి. ఇది కర్నూలు రోడ్డు ప్రమాదానికి గురైన కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం వ్యవహరించిన తీరు. ప్రజా రవాణా వాహనంలో ఖచ్చితంగా అగ్నిమాపక పరికరాలు ఉండాలి. కానీ కావేరీ యాజమాన్యం ఈ బస్సులో వాటిని ఉంచలేదు. అధికారులు జరిమానాలు వేసినా పట్టించుకోలేదు. మరోవైపు సీటర్ బస్సుకు ఎలాంటి అనుమతులు లేకుండా స్లీపర్గా ఆల్టరేషన్ చేశారు. ఇలా అడుగడుగునా కనిపిస్తున్న నిర్లక్ష్యం 19 మందిని నిలువునా దహించేలా చేసింది.
కర్నూలు బస్సు ప్రమాదానికి నిర్లక్ష్యపు మంటలే కారణమైంది. యాజమాన్యం నిబంధనలు పట్టించుకోకపోవటం వల్లే నిండు ప్రాణాలు బలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ప్రజా రవాణా వాహనంలో తప్పనిసరిగా అగ్నిమాపక పరికరాలు ఉండాలి. అయితే వాటిని ఏర్పాటు చేయకుండా వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం నిబంధనల్ని తుంగలో తొక్కింది. అగ్నిమాపక పరికరాలు లేవని గతంలో అధికారులు 2 సార్లు జరిమానా విధించారు. అధికారుల ఆదేశాల్ని బస్సు యాజమాన్యం బేఖాతరు చేసింది. ఏమవుతుందిలే చూసుకుందామన్నట్లు వ్యవహరించింది. ఫలితంగా బస్సు నిలువునా తగలబడి 19 మంది సజీవ దహనమయ్యారు. దగ్ధమైన బస్సుపై ఏపీ, తెలంగాణలో కలిపి 20కి పైగా జరిమానాలు ఉన్నాయి. ఈ బస్సు నిబంధనలు ఉల్లంఘించిందని గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూలై వరకు రవాణా శాఖ అధికారులు 5 సార్లు జరిమానాలు వేశారు. గతేడాది సెప్టెంబర్ 20న నెల్లూరులో రవాణా శాఖ అధికారులు ఈ బస్సు తనిఖీ చేసినప్పుడు రోడ్డుకు అడ్డంగా బస్సు నిలపడం, డ్రైవర్ యూనిఫామ్ ధరించకపోవడంతో జరిమానా వేశారు. ఈ ఏడాది మే 16న కాకినాడ జిల్లా కృష్ణవరం వద్ద రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. అగ్నిమాపక పరికరాలు లేవని, ఎదుటి వాహనాల డ్రైవర్ల కళ్లపై ప్రభావం చూపేలా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ వోల్ట్స్ ఉండే హెడ్లైట్స్ వాడుతున్నారని జరిమానా విధించారు. జూన్ 11న శ్రీకాకుళం జిల్లా కుశలపురంలో ఈ బస్సును తనిఖీ చేయగా అప్పటికీ అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయలేదు. దీంతో మరోసారి జరిమానా వేశారు. జూన్ 13న శ్రీకాకుళంలోని తిలక్ నగర్ కాలనీ వద్ద తనిఖీ చేసినప్పుడు రహదారి భద్రత నిబంధన ఉల్లంఘించి రోడ్డుకు అడ్డంగా బస్సు నిలపడంతో అపరాధ రుసుము వేశారు. జూలై 4న ఏలూరు జిల్లా బొమ్మలూరు వద్ద తనిఖీ చేయగా అధిక వోల్ట్స్ ఉండే హెడ్లైట్స్ వినియోగిస్తున్నారని, ప్రయాణికుల జాబితా లేదని గుర్తించి జరిమానా విధించారు. ఈ 5 జరిమానాల్లో 1 చెల్లించారు. ఇంకా 4 జరిమానాలు కలిపి 6,935 చెల్లించాల్సి ఉంది. మరోవైపు ఈ బస్సుపై నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి తెలంగాణలో 16 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. వీటికి సంబంధించి 23,120 జరిమానా చెల్లించాల్సి ఉంది. బస్సులో అగ్నిమాపక పరికరాలు లేవని రవాణా శాఖ అధికారులు 2 సార్లు జరిమానాలు విధించినప్పుడే యాజమాన్యం స్పందించి ఉంటే ప్రయాణికుల ప్రాణాలు దక్కేవి. బస్ కింద బైక్ ఇరుక్కుని మంటలు వ్యాపించినప్పుడు అగ్నిమాపక పరికరం ఉంటే ఆ మంటల్ని నియంత్రించి ప్రయాణికుల్ని రక్షించే అవకాశం ఉండేది. ఇవి లేకపోవడంతో మంటలు శరవేగంగా వ్యాపించి ప్రాణాలు తీశాయి. ఇప్పుడు ఎలర్ట్ అయినా కూడా బయటకు రాని పరిస్థితిలో సెకండ్స్లో, నిమిషాల్లో కాలిపోతున్నారంటే దాంట్లో వాడుతున్న మెటీరియల్, దాంట్లో వాడుతున్న ఫైర్ ప్యాసిఫైయర్స్ లేకపోవడము, ప్రతి సీట్ దగ్గర ఫైర్ ప్యాసిఫైయర్ పెట్టాలా, తర్వాత ఫైర్ క్విక్గా మూవ్ కాకుండా ఉండే వ్యవస్థని మనం ఖచ్చితంగా పెట్టుకోవాలా, స్మోక్ సకింగ్ డివైజెస్ పెట్టుకోవాలా, తర్వాత ఈ యొక్క మానిటరింగ్ వ్యవస్థ, క్యాలిబ్రేటివ్ వ్యవస్థ, ఎంత స్పీడ్లో వెళ్తున్నాడు, ఎక్కడెక్కడ బ్రేక్స్ వేస్తున్నాడు, దాని చుట్టూ ఉన్న విసినిటీ ఏంటి, డ్రైవర్ యొక్క రియాక్టివ్నెస్ని డిస్ప్లే చేసే వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలా, బ్లాక్ బాక్స్ అనేది రోజున బస్సెస్ ఖచ్చితంగా పెట్టాలని, ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఇవ్వాలని, మూడోది ఆటోమేటిక్గా ఫెసిలిటీ ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఆ యొక్క ప్యాసింజర్స్కి ఇవ్వాలనేది నా ఉద్దేశం. బస్సు రిజిస్ట్రేషన్ వ్యవహారం కూడా సరిగ్గా రాజుగారి 7 చేపల కథలా ఉంది. ఇది DD01 N9490 రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉంది. అంటే కేంద్రపాలిత ప్రాంతం దమన్ దీవ్లో రిజిస్ట్రేషన్ అయిందని అర్థం. కానీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో ఒడిశాలోని రాయగడ చిరునామా ఉంది. బస్సుకు బీమా ఒంగోలులో చేయించారు. మొత్తంగా చూస్తే ఈ బస్సుకు 3 చోట్ల రిజిస్ట్రేషన్ మారినట్లు తేలింది. బస్సుని 2018లో మే 2న కొని ఆగస్టు 8న తెలంగాణలోని మేడ్చల్ RDO కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పట్లో ఇది సీటర్ బస్సు. తెలంగాణ, ఏపీలో బస్సుల ఆల్టరేషన్ కు అనుమతించడం లేదు. దీంతో తెలంగాణ నిరభ్యంతర పత్రం తీసుకుని 2023 ఏప్రిల్ 26న దమన్ దీవ్లో రిజిస్ట్రేషన్ చేశారు. హోమ్ ట్యాక్స్ తక్కువగా ఉండడంతో దమన్ దీవ్లో NOC తీసుకుని ఈ ఏడాది ఏప్రిల్ 29న ఒడిశాలోని రాయగడ RDO కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. వి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యానిది ఒంగోలు అయితే దాని యజమాని వేమూరి వినోద్ కుమార్ అని రాయగడలోని సాయి లక్ష్మీనగర్ చిరునామా చూపించి బస్సుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బస్సు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బీమా పత్రాలు, ఆల్ ఇండియా పర్మిట్ కాపీలు తదితరాలన్నింటిలోనూ 43 సీట్ల బస్గా మాత్రమే ఉంది. కానీ బస్సు స్లీపర్ బెర్తులతో ప్రయాణిస్తోంది. దీంతో ఎలాంటి అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా సీటర్ బస్సును స్లీపర్ బస్సుగా ఆల్టరేషన్ చేసినట్లు తెలుస్తోంది. దీన్ని ఏ రాష్ట్రంలోనూ రవాణా శాఖ అధికారులు గుర్తించి పట్టుకోలేదు. వి కావేరీ ట్రావెల్స్ కు 100కు పైగా బస్సులున్నాయి. వీటిలో 10ల సంఖ్యలోని సీటర్ బస్సులోనూ ఆల్టరేషన్ చేసి స్లీపర్లుగా మార్చి ఒడిశా, దమన్ దీవ్, ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించారు.
వీటికి సీటర్ నుంచి స్లీపర్గా మార్చేందుకు అనుమతులు ఉన్నాయా లేదా అనే దానిపై రవాణా శాఖ అధికారులు కూడా స్పష్టత ఇవ్వలేకపోవడం గమనార్హం. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు మాంసపు ముద్దలుగా బూడిద కుప్పల్లా మారిపోవడంతో ఏ మృతదేహం ఎవరిదో నిర్ధారించేందుకు DNA పరీక్షలే కీలకం కానున్నాయి. ఈ నివేదికలు రావడానికి 48 గంటలకు పైనే పట్టే సమయం ఉంది. అప్పటి వరకు మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించడం సాధ్యం కాదు. 19 మృతదేహాల నుంచి DNA పరీక్షలకు అవసరమైన సాఫ్ట్ టిష్యూ, ఎముక మూలుగా సహా ఇతర నమూనాలను ఫోరెన్సిక్ బృందాలు సేకరించాయి. ఆ నమూనాలను సరిపోల్చేందుకు మృతుల తల్లిదండ్రులు, పిల్లలు, తోబుట్టువుల్లో ఎవరో ఒకరి నుంచి రక్త నమూనాలు తీసుకోవాలి. ఇలా ఇప్పటి వరకు 12 మంది నుంచి సేకరించారు. వీటన్నింటినీ DNA పరీక్షలకు పంపించారు. వాటి నివేదికలన్నీ వచ్చాక విశ్లేషిస్తారు. అప్పుడే ఏ మృతదేహం ఎవరిదో తేలుతుంది. తర్వాతే వాటిని అప్పగిస్తారు. DNA పరీక్షలు త్వరితగతిన పూర్తి చేయడానికి ఏపీ ఫోరెన్సిక్ ప్రయోగశాల డైరెక్టర్ జి పాలరాజు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట 10.62 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. నెల రోజుల కిందటే పంట చేతికొచ్చినప్పటికీ కొనుగోళ్లను ప్రారంభించినందున రైతుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఈ నెల 16న కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్ సమక్షంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ నెల 27 నుంచి ఆదిలాబాద్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలనే నిర్ణయానికి రైతుల నుంచి మద్దతు లభించింది. కొనుగోళ్లు ప్రారంభించేటప్పుడు తేమ, మద్దతు ధర విషయమై రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతుందని అధికార యంత్రాంగం పసిగట్టింది. రైతులెవరికీ సమాచారం ఇవ్వకుండా కేవలం ఎంపిక చేసుకున్న 10 మంది రైతులు, కొంతమంది ప్రతినిధులు, వ్యాపారుల సమక్షంలో ఈ నెల 24న కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా వ్యూహాత్మకంగా కొనుగోళ్లు ప్రారంభించింది. అయితే పూర్తి స్థాయిలో రైతులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు చెప్పే సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సెలెక్ట్ చేసిన రైతుల్ని రమ్మని చెప్పి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. DCI వాళ్ళు కానివ్వండి, తప్పించుకోవడానికి రైతులు ఎక్కువ మంది వస్తే చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగానే మొదలు పెట్టారు. మరి ముందు నేను పత్తి ఏరిన రైతుకు నాకు తెలియకుండానే మరి ఈరోజు మార్కెట్ ప్రారంభమైంది. ఒక రకంగా నా సోదర రైతులకు 10 మందికి తెలిసింది సంతోషమే, కానీ మరి మాకెందుకు తెలియలేదు? ఆ 10 మంది రైతులకు 24th స్లాట్ బుకింగ్ ఉన్నదని ఎవరు చెప్పిండ్రు? ఇవన్నీ అంటే అధికారులే రూల్స్ పెడుతున్నారు, వాళ్ళే తప్పి మళ్ళీ రైతుల మీద ఎత్తేసి ఏదన్నా అడిగితే మళ్ళీ కేసులు పెట్టడము, లేకపోతే పోలీసులను చూపించి భయపెట్టడము అనేది చేస్తూ ఉన్నారు. మేమేమో చేసి ఎండ పూరా జూలై కాడికి చేసేస్తాము. ఇప్పుడు నోటికి వచ్చేటప్పుడు మీరు అంత పరిచయం చేసిస్తారు రైతులకు, దునియాబడి తక్లీఫ్ అవుతుంది. ఆ పోలకుంటుంది పెద్ద పోను, మాకున్నది చిన్న పోను. మీరు ఏమన్నా అనుకోని కానీ చిన్న పోను, ఈ చిన్న పోను మాకు వ్యాప్ చేస్తుందా? మరి దాన్ని తెచ్చినాడ పాస్ అవుతాని గ్యారంటీ ఏమి? ఏదేమన్నా గవర్నమెంట్కి ఏమన్నా రైతులను ఓలం పడుచుకుని రైతు వాణి చేయకుండా ఏం తింటారు ఎవరు? రైతుతోటే కదా రాజ్యం. రైతు లేకుంటే ఏమొస్తాయి? రూపాయలు వస్తాయి నోట్లకు మనకు తిన్నందుకు. మనం 27వ తారీఖు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం పేపర్ నోటిఫికేషన్ ప్రకటన ద్వారా ఇచ్చాము. కానీ మనము 24 నాడు ఫార్మల్గా CCI ద్వారానే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో A&B సెంటర్ని ఓపెన్ చేయడమైనది. రాష్ట్రంలో 2-3 రోజులుగా కురుస్తున్న వర్షానికి అన్నదాతలు కుదేలవుతున్నారు. 6 గాలం కష్టించి పండించిన పంట నీటిపాలవుతోందని ఆవేదన చెందుతున్నారు. కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో కళ్ల ముందే పంట కొట్టుకుపోతుంటే ప్రాణం తరుక్కుపోతోందని కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లను వేగవంతం చేయాలని వేడుకుంటున్నారు. పండించిన పంటను విక్రయిద్దామనుకునే సమయంలో వర్షాల రూపంలో రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. 2-3 రోజులుగా కురుస్తున్న వానలు అన్నదాతల్ని తీవ్ర నష్టాల పాలు చేస్తున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం తడిసిపోయింది. ఆరబోసిన ధాన్యం వానల వల్ల మొలకలొస్తున్నాయని రైతులు వాపోతున్నారు. జగిత్యాలలో కురిసిన వర్షానికి కల్లాల్లో పోసిన ధాన్యం తడిసిపోయింది. పొలాల్లో నీరు చేరి వరి కోతలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం వరదలు అయినాయి, అన్ని వడ్లన్నీ నాని మొలకలు వచ్చినాయి. ఇక మాకు ఏం చెప్తారో న్యాయము ఏందో నేర్పి మేము అట్లా ఈ సగం నేర్పే వరకే మళ్ళీ వానొత్తాలి. ఈ సగం నాన్నే ఈ వెండులేదా ఇలా తీసి కర్రలో పోసినావా, కర్రలో పోసి మళ్ళీ దగ్గర అన్నామన్న వరకే మళ్ళీ వాన మళ్ళీ ఇదే పని మాకు వారం రోజులు ఇదే పని ఎట్లా? ఇప్పుడు గవర్నమెంట్ దీనిపై ఎందుకంటే తక్షణమే కొనుగోళ్లు చాలు చేసి ఇప్పుడు మనకు మార్కెట్ యార్డు కూడా ధాన్యం ఆరబెట్టే యంత్రం వచ్చింది.
దాని ద్వారా కూడా ఇప్పుడు దానిలో ఒక 10 లీటర్లు 20 లీటర్లు గంటకు 10 లీటర్లు కాలుతా అంటారు. దాన్ని రైతుకు గంటకు 10 లీటర్లు అంటే భారం పడతట్టుంది. దాన్ని ఆరబెట్టే యంత్రానికి వీళ్ళు గవర్నమెంట్ సగం రైతు సగం పెట్టుకున్నట్టయితే రైతుకు ఒక 25 క్వింటాలకు 4,000 అయితే అంటారు. కానీ ఓ 2,000 రూపాయలు గవర్నమెంట్ పెట్టుకొని 2,000 రూపాయలు రైతు పెట్టుకుంటే ఈ తడిసిన ధాన్యాన్ని కూడా ఆరబెట్టి కొనుగోలు చేసి రైస్ మిల్లుకు పంపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కటి 10-15 లక్షలు పెట్టి కొని ఇప్పుడు అది ఉపయోగం ఏముండదు. దాన్ని తక్షణమే మనం అమల్లోకి తెచ్చి ఈ తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టించి వెంటనే కొనుగోలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మనం చేస్తాం. మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. హవేలీ ఘన్పూర్ మండలం వాడి మక్త భూపతి నగర్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోయింది. కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ గ్రామంలో కోతకొచ్చిన వరి పంట ఈదురుగాలులకు నేల కొరిగింది. మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారి కిస్టాపూర్ వద్ద ఆరబెట్టిన ధాన్యం నీటిపాలైంది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా తూకం వేయటం లేదని రైతులు అంటున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి, తొగుట, దుబ్బాక పట్టణాల్లో కురిసిన వర్షానికి మార్కెట్ యార్డుల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయిందని రైతులు గగ్గోలు పెట్టారు. మక్కల కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులకు తక్కువ ధరకు విక్రయించి ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అడ్లు పోసి 3 days అవుతుంది. కానీ సడన్ వర్షం వచ్చి తడిసిపోయినాయి. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. కాంటాక్ట్ చేసి తొందరగా నడిపిస్తే వడ్లు కేంద్రం కొనుక్కోవాలని చూసి షాపాలు ఇస్తారు అన్నారు, కానీ ఇంక ఇవ్వలేరు. ఉట్టుకుపోయినాయి సార్, వడ్లు అయితే ఉట్టుకుపోయినాయి, బాగానే ఉట్టుకుపోయినాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులైనా మండల అధికారులైనా స్పందించి వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాన్ని మిరుదొడ్డి మండల వ్యాప్తానికి మిరుదొడ్డి మండల కేంద్రంలో ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. లేని పక్షంలో మా రైతులందరం కలిసి పెద్ద ఉద్యమం తయారు చేస్తాం. ఎందుకంటే దళారులకు 1800-1900 అమ్ముకోవాల్సిన పరిస్థితి లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జోరు వర్షం కురిసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై అగ్రరాజ్యం అమెరికా కరేబియన్ సముద్రంలో మరో ఓడను ముంచేసింది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో టీడీఏ అనే మాదక ద్రవ్యాల ముఠాకు చెందిన ఓడపై దాడి చేసినట్లు యుద్ధ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. నౌకలో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు సమాచారం అందినట్లు వివరించారు. అంతర్జాతీయ జలాల్లో తాము జరిపిన దాడిలో ఓడలోని 6 నార్కో ముఠా సభ్యులు హతమైనట్లు పీట్ హెగ్సెత్ తెలిపారు. ఇక నుంచి నార్కో ముఠా సభ్యులను అల్ ఖైదా ఉగ్రవాదులుగానే పరిగణిస్తామని, రాత్రింబవళ్లు వారిపై నిఘా పెట్టి మట్టుబెడతామని హెచ్చరించారు. మధ్యప్రదేశ్ భోపాల్కు చెందిన ఓ మహిళ తన ప్రతిభతో సాధారణ కూరగాయలను సైతం అద్భుత కళారూపాలుగా తీర్చిదిద్దుతోంది. 60 ఏళ్ల వయసులోనూ అబ్బురపరిచే చిత్రాలను వేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. రైల్వే ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన అనితా సింగ్ దేశభక్తి, ఆధ్యాత్మికత, సామాజిక, రాజకీయ అంశాలకు సంబంధించిన చిత్రాలను వేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె వేసిన కళాకృతుల్లో శివలింగం, వినాయకుడి రూపాలను చిత్రించిన 3 అడుగుల పొడవైన గుమ్మడికాయ, శివలింగం ముందు ప్రశాంతంగా కూర్చున్న ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దేవుళ్ళు, ప్రముఖ వ్యక్తుల చిత్రాలే కాకుండా ఆపరేషన్ సింధూర్, లవ్ జిహాద్, బేటీ బచావో వంటి సామాజిక అంశాలపై కూడా ఆమె పెయింటింగ్ చేశారు. గత 2 ఏళ్లలో 100కు పైగా ఎండిన కూరగాయలతో అద్భుత ఆకృతులను అనిత తీర్చిదిద్దారు.